హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాల్టి రెసిపీ వచ్చి చికెన్ లివర్లు ఫ్రై ప్రిపేర్ చేస్తున్నామండి. టేస్ట్ అయితే ఇవి చాలా బాగుంటాయి చక్కగా ఫ్రై చేసుకుంటే. చికెన్ లివర్లు కందనకాయలును ఇంకా గుడ్లు సేరు ఉంటుంది కదా, అవి తెప్పించాము. ఇంకా వాటిని అయితే శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని అందులోని పసుపు, కారం, ఉప్పు, ఇంకా గరం మసాలా పొడి, కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని అయితే కలుపుకోవాలి. కొంచెం ఈ మసాలా అనేది విడకుండా వేసుకుంటే కార్న్‌ఫ్లోర్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే శనగపిండి అయినా వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను కార్న్‌ఫ్లోర్ అయితే వేసుకుంటున్నాము. శనగపిండి వేసుకున్నట్టయితే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండి కూడా వేసుకుంటే చక్కగా క్రిస్పీనెస్ వచ్చి బాగుంటాయి అన్నమాట. ఇక్కడైతే కార్న్‌ఫ్లోర్ వేసుకుంటున్నాం కాబట్టి ఒక కోడిగుడ్డు అయితే వేస్తున్నాను. కోడిగుడ్డు కూడా వేసుకుంటే గుల్లతనం వచ్చి టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా గుడ్డు కూడా వేసుకున్న తర్వాత చక్కగా మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకొని ఒక 2 గంటల వరకు పక్కన పెట్టుకుంటే చక్కగా ఈ మసాలాలన్నీ కూడా పట్టి బాగుంటుందన్నమాట. చక్కగా అంతా కలిసేలాగా ఇలా కలిపేసుకొని కొంతసేపు పక్కన పెట్టుకోవాలి. కొంతసేపు కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకా డీప్ ఫ్రై చేసుకోవడానికైతే స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఇక్కడైతే ఫ్రై అయితే చేస్తున్నాము. ఏంటంటే ఇది ఫ్రై చేసే ముందు నాకు చెప్పలేదన్నమాట, ఫ్రై చేసేస్తున్నారు. అందుకే ముందైతే వీడియో తీయటం అయితే కుదరలేదు, ఏమనుకోకండి. ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్ మీడియంగా పెట్టుకొని నెమ్మదిగా వేయించుకోవాలి. చక్కగా ఇలా వేగేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. వీటిని అయితే ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. అంతేనండి, కందనకాయలు గుడ్లు సేరు చక్కగా ఇలా ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి. రైస్లోకి చక్కగా సాంబార్ పెట్టుకున్న, చారు పెట్టుకున్న వాటిలోకి కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి.